బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సంతోషమే సొగం బలం. సంతోషంగా ఉండడం వలన చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలం. ఎన్ని సంపాదించినప్పటికీ సంతోషము మనశ్శాంతి లేకపోతే అవన్నీ వృధా నిరర్థకం కదా అనిపిస్తాయి. మరి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవడం వలన మనం ఎప్పుడూ సంతోషంగా ఉండగలము. అవేంటో 1 by 1 చూద్దాము. ఇక్కడ మనం 7 టెక్నిక్స్ని చూద్దాం. ఫస్ట్, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏం జరిగినా ఎలా జరిగినా కానీ అప్సెట్ డిమోటివేట్ అవ్వకుండా నేను సంతోషంగా ఉండాలి అని మన మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవడం వలన, సెల్ఫ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడం వలన మాత్రమే మనం సంతోషంగా ఉండగలం. లేకపోతే బయట నుంచి వచ్చేటువంటి ప్రతి పరిస్థితి మన సంతోషాన్ని ఆనందాన్ని డిస్టర్బ్ చేస్తుంది. మన సంతోషము ఆనందము పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. నేను ఇక సంతోషంగా ఉండలేను అని ఆలోచిస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ చిన్న చిన్న టెక్నిక్స్తో మనం ఎలా హ్యాపీగా ఉండాలో చూద్దాం. ఫస్ట్ టెక్నిక్, ప్రతి చిన్న విషయానికి ఆవేశపడద్దు, అతిగా ఆలోచించద్దు. ఈ రెండింటి వలన మన సంతోషం తగ్గిపోతుంది. జనరల్గా ఏదైనా జరిగినా, ఎవరైనా ఏమైనా అన్నా, లేకపోతే కొంచెం మనం అనుకున్నది జరగకపోయినా వెంటనే అప్సెట్ అవుతూ ఉంటాము, కోప్పడుతూ ఉంటాము. నా బాధకి దుఃఖానికి కారణం పలానా వారు అని నిందిస్తూ ఉంటాము, ఆవేశంలోకి వస్తాము, ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. సో ఇక్కడ మన మైండ్ని మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మన పూర్వీకుల జీవన చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే వాళ్ళు ఎంత మనస్థైర్యంతో, ఎంత ప్రశాంతతతో, ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో ఎన్ని రకాల సమస్యలైనా సరే, పజిల్స్ లాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకొని ఎంత హ్యాపీ లైఫ్ని, వాల్యుబుల్ లైఫ్ని లీడ్ చేశారు కదా. అలాగే ఇక రెండవ సూత్రము లేదా రెండవ టెక్నిక్ వచ్చేసి ఫియర్లెస్ లవ్ మోర్. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట అంతా నెగిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి బాధపడేటువంటి వాళ్ళే ఉన్నారు. అలాగే టీవీలో మనం ఏదైనా సరే బాధని కలిగించేటువంటి సంఘటనలని చూసినా, ఇతరుల జీవితంలో ఏదైనా సంఘటనలను చూసినా వెంటనే మనం కూడా భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. సో ఈ భయము అనేది అనేక రకాల అనారోగ్యాలకి మూల కారణమవుతుంది. ఈ భయము అనేది మన మనస్సులో లేనిపోని ఎన్నో నెగిటివ్ ఇమేజినేషన్స్ని క్రియేట్ చేస్తుంది. అమ్మో, ఇలా జరిగితే నేను అసలు ఏమీ చెయ్యలేను, ఎదుర్కోలేను, ముందుకు వెళ్ళలేను అని ముందుగానే మనస్సులో ఎన్నో రకాల ప్రీ కన్సీవ్డ్ ఫీలింగ్స్ అన్నింటినీ పదే పదే ఆలోచన చేస్తూ భయాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఫియర్లెస్ లవ్ మోర్. అలా కాకుండా మనల్ని మనం ప్రేమించుకుంటూ ఆనందంగా ఉన్నట్లయితే సంతోషంగా ఉండగలం. ఇక్కడ మనల్ని మనం ప్రేమించుకుంటాం అని అంటే ఆ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవడం, నిర్భయంగా ఉండడం, ధైర్యంగా ఉండటం, పరిస్థితుల కారణంగా కింద పడినా కానీ మళ్ళీ తిరిగి లేచి నిలబడగలిగినటువంటి సమర్థ శక్తిని కలిగి ఉండటం. సో ఎవరైనా మనల్ని అగౌరవపరిచినా, నిందించినా ఆ సమయంలో కూడా మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటూ ఆ నెగిటివ్ ఎమోషన్స్ని తగ్గించుకోవడం. సో అలాగే ఇతరులని కూడా మనం అంతే నిస్వార్థ ప్రేమతో ప్రేమించడం వలన వాళ్ళ నుంచి కూడా అదే పాజిటివ్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్, ఫియర్లెస్ లవ్ మోర్. ఇక మూడవది వచ్చేసి థింక్ లెస్ ఫీల్ మోర్. ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, ఎక్కువగా ఆలోచిస్తాం. సో ఈరోజు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదాహరణ కోసము, మన ఇంట్లో మన పిల్లలే ప్రతిరోజు 6ంటికి వచ్చేస్తారు ఖచ్చితంగా. సో ఏదైనా కారణంగా వాళ్ళు 6ంటికి రాలేదు, 7 అయినా రాలేదు, 8 అయినా రాలేదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత ఆలోచిస్తాం, ఏమైందో, ఎలా జరిగిందో, ఎందుకు రాలేదు అని ఎక్కువ ఆలోచిస్తాం కదా. సో ఇక్కడ మన మనస్సుని చాలా స్థిమితపరుచుకొని, శక్తిశాలిగా చేసుకొని
వాళ్ళెంతో ఎంతో సురక్షితంగా ఇంటికి చేరుతారు. వాళ్ళెంతో మంచి మార్గంలో చాలా ఆనందంగా ఇంటికి చేరుతారు అని మన మీద మనకి నమ్మకం ఉందనుకోండి, ఆ సమయంలో చాలా తక్కువ ఆలోచిస్తాం. బాగా పువ్వులున్నటువంటి ఒక గార్డెన్‌లోకి వెళ్ళి ఆ అందమైన పుష్పాలన్నీ చూస్తున్నప్పుడు ఇంకేం ఆలోచించాలనిపించదు. చాలా ఎక్కువ ఆనందాన్ని ఫీల్ అవ్వాలనిపిస్తుంది. ప్రకృతిలోకి వెళ్ళినా, న్యాచురల్ సీన్స్ చూసినా, ప్రకృతిలో వాకింగ్ చేసినా తక్కువ ఆలోచిస్తూ చాలా ఆనందంగా ఉంటాము. అవునా కదా? సో, లేకపోతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అన్ని పనులు మనస్సుతోనే చేయాలి కదా! సో, ఈ మనస్సు ఎప్పుడు చార్జింగ్‌గా, శక్తిశాలిగా ఉండాలి అంటే తక్కువ ఆలోచించాలి. సో, ఒకవేళ నేను ఏదైనా ఒక విషయం కారణంగా ఎక్కువ ఆలోచిస్తున్నాననుకోండి, ఆటోమేటిక్‌గా ఎలాంటి సంస్కారం వచ్చేస్తుంది అంటే, చిన్న విషయం జరిగినా దాన్ని ఊహించుకొని గోరంత దాన్ని కొండంత చేసి, పర్వతమంత చేసి దుఃఖంలోకి వెళ్ళిపోతాము. సో, ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మన మనసు యొక్క శక్తి, సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా ఎక్కువ ఫీల్ అవుతున్నామనుకోండి, ఆనందాన్ని, ప్రేమని, సంతోషాన్ని, ఇతరులతో మంచి రిలేషన్స్‌ని ఫీల్ అవుతూ ఉన్నామనుకోండి, చాలా హ్యాపీగా ఉండగలం. ఇక 4వది వచ్చేసి టాక్ లెస్, లిజన్ మోర్. మనందరికీ తెలిసిందే. ఎక్కువ మనస్పర్ధలకి, గొడవలకి, తగాదాలకి, వివాదాలకి కారణము ఎక్కువ మాట్లాడటం. అలాగే ఎక్కువగా మాట్లాడామనుకోండి, మన మనసు యొక్క శక్తి కూడా అందులో వృధాగా వెళ్ళిపోతుంది. ఇంక మనం ఏం చేయలేము. తక్కువ మాట్లాడే వాళ్ళే ఎక్కువ పని చేయగలరు. మనం మాట్లాడే మాట ఇతరులకి మంచిగా ఉండాలి, ఇతరులని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు, గౌరవంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రశాంతత. ఎంత తక్కువ మాట్లాడితే అంత మనసు యొక్క సైలెన్స్ పవర్ పెరుగుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా మంచి ఆలోచనలను క్రియేట్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి టాక్ లెస్, లిజన్ మోర్. ఇతరులు వాళ్ళ సమస్యల కోసం చెప్తున్నా, వాళ్ళ బాధల కోసం చెప్తున్నా, లేకపోతే ఇతర వ్యక్తుల ఏవైనా టాలెంట్స్ ఉన్నా వాటిని మనం ఎక్కువగా వినగలిగితే మన యొక్క రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో, మనమే మాట్లాడుతూ ఉంటే మన జీవితంలో మనం తెలుసుకోవలసినవి, వినాల్సినటువంటి మంచి మంచి విషయాలను వినలేక వాటిని అన్నింటినీ కోల్పోతూ ఉంటాము. కాబట్టి థింక్ లెస్, టాక్ లెస్ ఇవి మనం అనుకుంటే చేయగలము. ఇక 5వది జడ్జ్ లెస్, యాక్సెప్ట్ మోర్. మన జీవితంలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతోమంది వ్యక్తులని కలుస్తూ ఉంటాం. సో, కలిసిన ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపాన్ని, బలహీనతని, వాళ్ళకి మంచి సంస్కారం లేదు, వాళ్ళు ఎప్పుడు అప్సెట్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఇతరులకి గౌరవాన్ని ఇవ్వలేరు, ఎక్స్ ఇలా, వై ఇలా, జెడ్ ఇలా అందరి నెగటివిటీని మనం తీసుకుంటూ వాళ్ళు ఇలా అని జడ్జ్ చేస్తూ ఉన్నారనుకోండి, మనం హ్యాపీగా ఉండగలమా? కాబట్టి జడ్జ్ లెస్, యాక్సెప్ట్ మోర్. అలాగే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎందుకు నాకే ఇలా జరిగింది అని మనల్ని మనం జడ్జ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ముందుకు వెళ్ళగలమా? వెళ్ళలేము. కాబట్టి ఇతరులలో ఉన్నటువంటి బలహీనతలను ఎక్కువగా మన మనసులో రికార్డ్ చేస్తూ వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటే ఆనందాన్ని కోల్పోతాం. వీళ్ళెందుకు ఇలా మనసులో అదే రికార్డింగ్ తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా యాక్సెప్ట్. వాళ్ళలో ఆ సంస్కారం ఉంది, యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళ మైండ్ సెట్టే అంతా, యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళు తప్పకుండా మంచిగా పరివర్తన అయి తీరుతారు, యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. లైఫ్ ఈజ్ ఏ జర్నీ. వాళ్ళు రియలైజ్ అయినప్పుడు తప్పకుండా మారుతారు, యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇలాగా జడ్జ్లెస్, యాక్సెప్ట్ మోర్ ఇవన్నీ చేసినప్పుడు స్వతహాగానే సంతోషంగా ఉండగలము. ఇక 6వది వచ్చేసి ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా, దిగులు చెందకుండా ఉండేటువంటి స్ట్రాంగ్, హైయెస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. దీనికోసం కొన్ని క్షణాలైనా సరే ఏకాంతంలో కూర్చొని మన మైండ్ని సైలెన్స్ చేసుకొని మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని, పాస్ట్ బ్యాగేజ్ని అంతటినీ తొలగించుకుంటూ
ఆ సర్వేశ్వరునికి దాన్ని అప్పగిస్తూ మన మనస్సుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు మీద కానీ దేని మీదైనా కానీ ఒక చిన్న మరక ఫామ్ అయిందనుకోండి, దాన్ని తొలగిస్తే ఆ వస్తువు యొక్క షైనింగ్ పెరుగుతుంది. అలాగే మన మనస్సు కూడా ఎప్పుడు ఎటువంటి ఆందోళనలు ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటే మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అలా పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం వలన పరిస్థితుల యొక్క ప్రభావము మన మీద పడకుండా మన సంతోషాన్ని బ్లాక్ చేసేటువంటి, మన సంతోషానికి విఘ్నరూపంగా అవరోధంగా మారేటువంటివి ఏవి కూడా మన జీవితంలోకి రాకుండా ఉంటాయి. అండ్ లాస్ట్ 7th ఆప్షన్, 7th టెక్నిక్, మై హ్యాపీనెస్ ఈజ్ మై చాయిస్, మై హ్యాపీనెస్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్. నేను ఎప్పుడూ అవధులు లేని సంతోషాన్ని కలిగి ఉంటాను. సంతోషం నా స్వభావం, సంతోషం నా సంస్కారం. ఏ పని చేసినా చాలా సంతోషంగా చేస్తాను. సంతోషాన్ని ఎప్పుడూ కూడా పోస్ట్పోన్ చేయను. వస్తువుల మీద, వ్యక్తుల మీద సంతోషం ఆధారపడి లేదు, నాలోనే సంతోషం ఉంది. నా సంతోషాన్ని ఏ పరిస్థితి, ఏ విఘ్నము కూడా కట్ చేయలేదు, ఆపలేదు, దేని స్వాధీనంలోనూ లేదు. నా సంతోషం ఎప్పుడు నా చేతిలోనే ఉంది. నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్స్ అండ్ సిచ్యువేషన్స్ దేనికి కూడా లోబడకుండా స్వీయ నియంత్రణ కలిగి ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. ఇలా తక్కువ ఆలోచిస్తూ, ఎక్కువ జడ్జ్ చేయకుండా, ఎక్కువ భయపడకుండా, కొంచెం ధ్యానం చేస్తూ సంతోషంగా ఉండాలి అనే ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండగలము. సంతోషమే ఆరోగ్యానికి, ఆనందానికి, మనశ్శాంతికి, భగవద్భక్తికి కూడా ఆధారభూతమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.